మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో, శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయమందు శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దామా? అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి చూడండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. కావున సీయోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వముల వలన ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతని శిక్షింతును. ఈ వచనంలో అష్షూరు రాజు చాలా శక్తివంతుడు, శత్రువులను ముంచెంత ఒక ప్రవాహం లాంటి వాడు. కానీ దేవుడు అతనిని తన చేతులను ఒక కర్రగా లేదా గొడ్డలుగా మాత్రమే చూశాడు. ఎందుకంటే లోకంలో ఎంతటి గొప్ప పాలకుడైనా ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో దేవుని నియంత్రణ దాటి ఏమీ అవి చేయలేవు. దేవుడు చరిత్రను మరియు కాలాలను తన గుప్పిట్లో ఉంచుకున్నాడు. ఇక్కడ ఎవరైనా సరే, మనుషులైనా రాజులైనా ఎవరైనా మరి దేవుని చేతిలో ఒక కర్రగా మాత్రమే ఉంటారు. అంటే ఆయన ఎవరినైనా ఉపయోగించుకుని మరి ఏదైనా చేయగలుగుతాడు. దేవుని క్రమశిక్షణకు ఒక సమయము, హద్దు కూడా ఉన్నాయి. గాడ్స్ డిసిప్లిన్స్ ఇన్ టైమింగ్ అన్లిమిటెడ్. అంటే ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత అని ఇక్కడ మనకు రాయబడి ఉంది కదా అనే మాటకు చాలా ప్రాముఖ్యమైనది కూడా. ఏంటంటే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును శిక్షించడానికి అష్షూరును వాడుకున్నాడు. కానీ ఆ శిక్ష నిరంతరము కొనసాగదు. ఎందుకంటే దేవుడు అనుకున్న మార్పు తన ప్రజల్లో రాగానే ఆ క్రమశిక్షణ అనేది ముగిస్తుంది. అక్కడ ఆ ప్రజలను మరి మార్చడానికి దేవుడు అష్షూరు రాజును వాడుకున్నాడు. వారు ఎప్పుడైతే మరి దేవునికి అనుగుణంగా వచ్చారో, ఎప్పుడైతే మరి వారిలో మార్పు చెందిందో, మరి వారిలో ఆ క్రమశిక్షణ అనేది దేవుడు వారిని శిక్షించడం అనేది తగ్గుతుంది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో వచ్చే శోధనలు లేదా దేవుని క్రమశిక్షణ శాస్త్రం అనేది కాదు. దేవుడు మనల్ని శుద్ధి చేసే కార్యం ముగియగానే ఆ కష్టకాలానికి ముగింపు అనేది పలుకుతాడు. కానీ ఈలోగానే మరి దేవుడు మనం ఉపయోగించుకునే సమయానికి మనకు గర్వం అనేది వస్తుంది. అక్కడ అష్షూరు రాజు కూడా ఎంతో గర్వం అనేది వచ్చింది. మనం పైన వచనంలో చూసుకున్నట్లు అష్షూరు రాజు యొక్క హృదయ గర్వములనియు ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతన్ని శిక్షించునని చెప్పి ఇక్కడ లేఖనం మనకు సెలవిస్తుంది. అందుకే మనకు సామెతలు 16-18 అధ్యాయం ఉంటుంది కదా, గర్వము నాశనమునకు ముందు నడుచును, అహంకారమైన మనస్సు పతనమున ముందు నడుచును. అంటే ఎప్పుడైతే మనకు గర్వం వస్తుందో ఆ గర్వం అనేది మన నాశనానికి అనేది దారితీస్తుందని మనకు లేఖనంలో రాయబడి ఉంది. చూడండి, మన జీవితంలో కూడా మనం ఏదైనా చేసామో, మంచి పని చేసామో అనగానే మనకు ఎవరైనా కొంచెం పొగడగానే మన జీవితంలో గర్వం అనేది వస్తుంది. ఇక్కడ ఈ రాజు కూడా అంతే. ఈయన విషయాల్లో మనం చూసుకున్నట్లయితే హృదయ గర్వము అంటే లోపల దాగి ఉన్న అహంకారం, తానే గొప్పవాడని భ్రమ. అష్షూరు రాజు దేవుని ప్రణాళికలో కేవలం ఒక సాధనం మాత్రమే మర్చిపోయి అంతా తానే తన సొంత శక్తి వల్లే చేశాడని అనుకుని దేవుడు మనకి ఇచ్చే విజయాలు, సామర్థ్యాలను బట్టి మనం గర్విస్తే ఆ గర్వమే మన పతనానికి కారణమవుతుంది. కొంతమందికి చూడండి, దేవుడు కొన్ని తలంతులు అనేది ఇస్తూ ఉంటాడు. కొంతమంది కొన్ని టాలెంట్లు అనేది ఇస్తూ ఉంటాడు. ఈ టాలెంట్ వల్ల వారు అనేకమైన వాటిని విజయాల్లో చూస్తూ ఉంటారు. కానీ ఈ విజయాలను చూడగానే వారిలో ఏమవుతుందంటే గర్వం అనేది వస్తుంది. ఈ గర్వం రావడం వల్ల వారి జీవితంలో వారే మరి పతనాన్ని అనేది, నాశనాన్ని అనేది కోరి తెచ్చుకుంటారు. ఎందుకంటే ఇక్కడ దేవుడు మనకి ఏమైనా సెలవిస్తున్నాడంటే, మనకిచ్చిన ఏ విజయమైనా సరే, మనకిచ్చిన తలాంత అయినా సరే అది దేవుని ద్వారా మనకు వచ్చింది మాత్రమే. కానీ ఎప్పుడైతే మరి ఇది నాకు దేవుడు ఇచ్చింది కాదు, నా సొంత శక్తి వల్ల లేదంటే నా సొంత బలము వల్ల, నా సొంత జ్ఞానం వల్ల నేను తెచ్చుకున్నాను, అది ఒక ధనాన్ని నేను సమకూర్చుకున్నాను అని ఎప్పుడైతే మనం నాది అని అనుకున్నామో అప్పుడే మనలో ఏమవుతుందంటే గర్వం అనేది మొదలవుతుంది. ఈ గర్వం మొదలైనప్పుడు మరి దేవుడు వారిని మరి పతనానికి చేరుస్తానని చెప్పి మనకు లేఖనం అనేది సెలవిస్తుంది. దేవుడే అష్షూరును వాడుకున్నాడు కదా, మరి అతన్ని ఎందుకు శిక్షించాలని మరి మీలో ఒక ప్రశ్న అనేది రావచ్చు. కానీ అక్కడ దేవుడు అష్షూరు రాజు యొక్క దుష్ట స్వభావాన్ని తన ప్రజలను సరిదిద్దడానికి మాత్రమే వాడుకున్నాడు. అతని హృదయంలో గర్వాన్ని దేవుడు పుట్టించలేదు.
కానీ ఆశ్చర్యరాజు తన సొంత క్రూరత్వం మరియు గర్వంతోనే ప్రవర్తించాడు. ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన సార్వభౌమాధికారంలో ఆయన దేనైనా వాడుకోవచ్చు. కానీ ప్రతి మనిషి తన సొంత ఉద్దేశాలకు, క్రియలకు దేవునికి లెక్క అప్పజెప్పాలి. ఎవరు దేవుని న్యాయమైన తీర్పు నుండి తప్పించుకోలేరు. ఎందుకంటే మన జీవితంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఎన్నో కఠినమైన సాధనాల ద్వారా, అంటే అనేక పరిస్థితులు లేదా వ్యక్తుల ద్వారా మనల్ని క్రమశిక్షణలో పెట్టవచ్చు దేవుడు. కానీ మనల్ని ఇబ్బంది పెట్టే ఆ సాధనాలు గర్వానికి చోటు చేసుకున్నాయి అనుకో, ఆ సమయంలోనే ఆయన మనకు విడుదలనిచ్చి గర్విష్ఠులకు తీర్పు అనేది తీరుస్తాడు. ఒకవేళ నువ్వు క్రమశిక్షణ తెప్పి తిరుగుచున్నవే అనుకో, దేవుడు కొంతమంది వ్యక్తుల ద్వారా నిన్ను క్రమశిక్షణ అనేది పెట్టచ్చు. సంఘంలో మరి నువ్వు క్రమశిక్షణతో లేనప్పుడు, లేదా నీ కుటుంబంలో నువ్వు క్రమశిక్షణతో లేనప్పుడు, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల ద్వారా కానివ్వండి, సంఘంలో మరి దైవజనుల ద్వారా కానివ్వండి, లేదంటే సంఘ పెద్దల ద్వారా కానీ, ఎవరి ద్వారా అయినా సరే దేవుడు నిన్ను మరి ఒక క్రమశిక్షణలో పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ క్రమశిక్షణలో పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఎవరైతే మరి నేను క్రమశిక్షణలో పెట్టాలనుకున్నారో వారు దేవుడి ద్వారా వచ్చిన జ్ఞానంతో నేను క్రమశిక్షణలో పెట్టినప్పుడు ఏమీ పర్లేదు. వారు ఎప్పుడైతే నా సొంత ఆలోచనలతో, నా సొంత జ్ఞానంతో నేను నీకు ఉపదేశములు ఇచ్చానో, నువ్వు అందువల్లనే మారావు అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు వారిలో గర్వం అనేది వస్తుంది కదా. అప్పుడు దేవుడు వారిని మరి నాశనానికి అనేది చేరుస్తానని మనకు లేఖనం అనేది క్లియర్గా తెలియజేస్తుంది. ఎప్పుడంటే మనం కొన్ని ఆత్మలను సంపాదించినా, లేదంటే మన ప్రార్థన ద్వారా అనేక మందికి స్వార్థ ప్రకటించినా, ఏది కూడా మరి నా ద్వారా అని కాకుండా నా దేవుని మాటలు నా నోట వచ్చినాయి కనుక, మరి నా దేవుడు నిన్ను మార్చాలని అనుకున్నాడు కనుక, నా దేవుడి ద్వారా నువ్వు మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించు అని చెప్పే ఆలోచన మనకు ఉండాలి. ఎప్పుడైతే మనకు ఆ ఆలోచన కాకుండా మరి నా దేవుడు అని కాకుండా, నా ద్వారానే నువ్వు రక్షించబడ్డావు, నేను చెప్పడం వల్లనే నువ్వు రక్షించబడ్డావు, లేదంటే నేను నీకు సహాయం చేయడం వల్లనే నువ్వు అధికమైన డబ్బు కానీ, ధనం కానీ, ఆస్తిని కానీ సంపాదించుకున్నావు. ఎప్పుడైతే మరి మన వచనంలో చూసుకున్నట్లయితే రాజును దేవుడు వాడుకున్నాడు దేనికి? తన ప్రజలను క్రమశిక్షణలో పెట్టడానికి. మరి క్రమశిక్షణలో పెట్టాక రాజు నేనే జయించిననే ఒక గర్వం వచ్చింది. ఆ గర్వం వచ్చినప్పుడు దేవుడు రాజును శిక్షించాడు. అటు రీతిగా మనం ఆ శిక్షణ పొందుకోకుండా, మన జీవితంలోకి మనకు గర్వం అనేది రాకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలా జీవిస్తారని కోరుకుంటున్నాను. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, ఈరోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన, మా జీవితంలో ఎటువంటి గర్వానికి మేము చోటవ్వకుండా మరి నాయన మిమ్మల్ని తలుచుకుంటూ మీ మార్గంలో నడుచుకునేలాగా సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యూ. దేవుడి మీ అందరిని దీవించును గాక. ఆమెన్. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వాగ్దానంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.